హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవన వండరింగ్ లాగ్స్. ఈ రోజు నేను చేసే రెసిపీ కోసం ఒక మీడియం సైజ్ పొటాటో, క్యారెట్, బీన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కరివేపాకు వేసుకుని వేయించుకున్నాను. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి వేసుకుని 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకుని ముక్కల్ని కొంచెం మెత్తగా మగ్గించుకోవాలి. మనం ముందుగా వేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉడికించుకున్న అన్నము, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన వెజ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది పిల్లల లంచ్ బాక్స్ లకైనా నైట్ మిగిలిన అన్నంతో అయినా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.